మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఇప్పుడు ఉందండి, నేను శంకర్ నగర్ గజానన మండలి దగ్గర ఉన్నాను. హనంకొండలో కూడా వినాయకులని అబ్బురపరిచేలాగా రూపొందించారని చెప్పొచ్చండి. ఒకరికి తగ్గట్టుగా ఇంకొకరు పోటీ పడుతూ మరి విగ్రహాలని ముందుకు తీసుకొస్తున్నారు. అందులో యూనిక్ విగ్రహాలనే చెప్పాలి. ఈ రోజు నేనున్న ప్లేస్లో ఈ వినాయకుడు అయితే కృష్ణావతారంలో నెమలి పించం పైన నాట్యం చేస్తున్న కృష్ణుడిలా చాలా చక్కగా ఉన్నారు. ఒక్కసారి ఈ వినాయకుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సార్ నమస్తే. నమస్తే మేడం. ముందుగా మీకు మీ గ్రూప్ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఇంత మంచి విగ్రహాన్ని మా ముందుంచారు. వాస్తవానికి మేడం, దాదాపు గత 15 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి యువకులు, ముఖ్యంగా శంకర్ నగర్ గజానన మండలి పేరుతోటి ఇక్కడున్న ఈ యువకులందరూ కూడా 15 సంవత్సరాలుగా ఇదే పద్ధతిలో చాలా ఉన్నతమైనటువంటి విగ్రహాలను తీసుకొచ్చి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క మోడల్లో ఈ విగ్రహాలను తీసుకొస్తున్నారు. ఇది హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి వారే స్వయంగా కష్టపడి డబ్బులు పెట్టి మా సహకారం కూడా కొంత తీసుకొని చేస్తున్నారు. ఈ సంవత్సరం కృష్ణావతారం అంటే కృష్ణుడు ఏ విధంగానైతే నాట్యం చేస్తూ ఉండేటువంటి పోస్చర్లో ఈసారి వినాయకుడిని తీసుకురావడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేసి నవరాత్రులు జరుపుకుంటున్నాము. కేవలం విగ్రహమే కాకుండా వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము. అదేవిధంగా సత్యనారాయణ వ్రతం, తర్వాత గణపతి హోమాలు, ఇంకా ఇతర కార్యక్రమాలు చేస్తున్నాం. దాంతోపాటుగా ఆధ్యాత్మికమైనటువంటి ఉపన్యాసాలు కూడా ఇప్పిస్తున్నాము. ముఖ్యంగా సనాతన ధర్మం, హిందూ ఐకమత్యం ఇట్లాంటి అంశాలను కూడా తీసుకొచ్చి హిందువుల మధ్యన సంఘటితమైనటువంటి హిందువులను ఏకం చేయాలి, హిందువులందరినీ సంఘటితపరచాలన్నటువంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ చేస్తున్నాము. అదేవిధంగా సిటీలో ఉన్నటువంటి గజానన ఉత్సవ సమితి వాళ్ళు కూడా విజిట్ చేసి చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది. గతంలో కూడా 2-3 సార్లు మాకు ఉత్సవ కమిటీ వారి ద్వారా ప్రైజెస్ వచ్చినవి. ఈసారి కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద ప్రైజ్ ఫ్రమ్ ది ఉత్సవ కమిటీ ఆఫ్ వరంగల్. సార్, ముంబై తరహాలో విగ్రహాలను ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు తప్ప మన సనాతన ధర్మంలో ఉండాల్సిన ఆ ఫార్మాలిటీ కానీ ప్రతి ఒక్కటి మిస్ అవుతుంది ఆ విగ్రహాల వల్ల. మీరు చూసుకున్నట్టయితే మొత్తం కూడా సనాతన ధర్మానికి సంబంధించినట్టుగానే మీరు తీసుకొస్తున్నారు ప్రతి సంవత్సరం విగ్రహాలని. ఆ ఎంపిక విధానం ఎలా చేస్తారు? సాధారణంగా ఏంది మేడం అంటే, వినాయక ఉత్సవాలు అనేటువంటివి అనేక వందల సంవత్సరాలుగా జరుగుతున్నవి. ప్రతి కార్యక్రమం మొదలుపెట్టిన గణపతి పూజతోటే మనం ప్రారంభించుకుంటాము. అయితే అలాంటి ప్రతి గృహంలో జరిగేటువంటి కార్యక్రమాన్ని సామాజిక ఉత్సవాలుగా స్వతంత్ర ఉద్యమ కాలం నుంచి తిలక్ గారు ముందుకు తీసుకొచ్చారు. దాని ద్వారా సమాజంలో ఏకత్వాన్ని తీసుకురావాలి, సమాజాన్ని సంఘటితపరచాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి ఈ కార్యక్రమాలు వస్తున్నవి. ముఖ్యంగా ఇప్పుడు మన అందరం సంతోషించదగినటువంటి విషయం ఏంటంటే, మన యువత కూడా మన ధర్మాన్ని, హిందూ సనాతన ధర్మాన్ని మర్చిపోకుండా ప్రతి సంవత్సరం ఒక సంవత్సరానికి మించి మరొక సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ వారందరూ ముందుకు రావడం అనేటువంటిది చాలా సంతోషించదగినటువంటి విషయం. ముఖ్యంగా ఈనాడు ఉన్నటువంటి పరిస్థితి, బయటి దేశాల ప్రభావం, ఇతర మతాల ప్రభావంతో భారతదేశం బలహీనమవుతుంది అనేటువంటి పరిస్థితులలో యువకులు వినాయక ఉత్సవాల పేరుతోటి, అదేవిధంగా మన ఇది అయ్యప్ప దీక్షలతోటి కావచ్చు, లేకపోతే ఆంజనేయ మాలలతోటి కావచ్చు, ప్రతి సంవత్సరం వివిధ రూపాలలో హిందూ యువత సంఘటితమవుతుంది. సనాతన ధర్మాన్ని మనం ముందుకు తీసుకొస్తూ ఈ హిందూ సామాజిక సంఘటనని ఈ కార్యక్రమాల ద్వారా తీసుకురావడం జరుగుతుంది. లడ్డు వేలం సంగతి ఏంటండి? అంటే వేలం వేస్తారా లేదంటే? సాధారణంగా మేడం, మేము గత 15 సంవత్సరాలుగా 20, 22, 23, ఈసారి 24 కిలోల లడ్డు దాత కూడా శ్రీకాంత్. గతంలో కూడా అనేక మంది ప్రతి సంవత్సరం 20 పైన కిలోల లడ్డూలను ఇక్కడ ఇస్తూ ఉంటారు. వాటిని వేలం వేస్తాం. 35,000 రూపాయలకు లాస్ట్ ఇయర్ వేయడం జరిగింది. అయితే తీసుకున్న వాళ్ళు కేవలం వాళ్ళ ఇంటికి, వాళ్ళ బంధువులకు కాకుండా మళ్ళీ దాన్ని తిరిగి ఇక్కడే ఉన్నటువంటి మా కాలనీ వాసులకే దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. ఇది గత 15 సంవత్సరాలుగా జరుగుతుంది. నిమజ్జనం ఎక్కడ చేస్తారు? నిమజ్జనం భద్రకాళి సికేఎం కాలేజ్, దేశాయిపేట చిన్నవడ్డపల్లి చెరువులో చేస్తాం మేడం.
అది కూడా చాలా పెద్ద ఎత్తున మహారాష్ట్ర నుంచి బ్యాండ్ తీసుకొచ్చి దాని ఒక అద్భుతమైనటువంటి శోభయాత్రగా తీసుకుపోతారు మా యువకులందరూ. ముఖ్యంగా ఈ టీం ఇంకా వీళ్ళు కొద్దిమంది ఉన్నారు మేడం, ఇప్పటి వరకు వ్రతాలు జరిగినాయి, అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా కొద్దిసేపు అయితే వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.